మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు గాని, పురుషులు గాని, భార్య గాని, భర్త గాని ఎవ్వరైనా సరే మీకు 24 గంటలు గుర్తుపెట్టుకోండి. 24 గంటల్లో నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే వాళ్ళ దగ్గరుండి ఫోన్ గాని, ఒక మెసేజ్ గాని లేకపోతే వాళ్ళొచ్చి కలవటం గాని జరిగిద్దన్నమాట. అటువంటి పవర్‌ఫుల్ గల ఒక యూనివర్స్‌కి సంబంధించిన ఒక ఏంజెల్ నంబర్ చెబుతాను. అదేవిధంగా ఒక రెమెడీ కూడా చెబుతామాట. మీరెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని చేసుకునే ప్రయోగాలన్నమాట ఇయన్నీ. ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. మేము చేస్తున్నాం గురువుగారు. మాకు ఏంజెల్స్ నంబర్స్ పనిచేస్తున్నాయి. కొన్ని విడగొట్టే ప్రయోగాలు పనిచేస్తున్నాయి. కొన్ని వశీకరణ తంత్ర మంత్రాలు పనిచేస్తున్నాయి. మేము చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మీకు ఫోన్ చేసి అడుగుతున్నామని ఇట్లా చెబుతున్నారు. అంటే అటు నెగెటివ్‌గా చెబుతున్నారు, ఇటు పాజిటివ్‌గా చెబుతున్నారు. రెండిటి కాదు. కాకపోతే నెగెటివ్ చెప్పిన వాళ్ళని ఏమంటున్నానంటే ఇంకోసారి ప్రయత్నం చేయండి అయ్యా. ఎందుకంటే మళ్ళీ చక్కగా అందరూ చెబుతున్నారు. మీరు కూడా 1, 2 సార్లు చేసుకుంటే రిజల్ట్ వచ్చిద్దని చెబుతామాట. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మీకు నేను తెలియజేసేది ఏంటంటే మీకు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు గాని, పురుషులు గాని, భార్య గాని, భర్త గాని ఎవరైనా సరే వాళ్ళ మధ్యలో ఒక ప్రేమ సఖ్యత పెంచుకోవడం కాదు సార్. లేకపోతే వాళ్ళ వాళ్ళ మనసులో మీ మీద ఒక అభిప్రాయం రావటం కోసం గాని, లేకపోతే మీరు ఉద్యోగం చేసే కాడ ఒక ఆఫీసులో ఎవరైనా సరే ఇది యూనివర్స్‌కి సంబంధించింది కాబట్టి ఏదైనా సరే ఏ టు జెడ్ కోరిక, ఏ టు జెడ్ కోరిక లవ్‌కి సంబంధించింది గానీ, ఒక జాబ్‌కి సంబంధించింది గానీ, ఒక ఇంటర్వ్యూకి సంబంధించింది గానీ, ఒక దేనికైనా సరే ప్రయత్నం చేసుకోవచ్చు మాట. దేనికైనా సరే ప్రయత్నం చేసుకోవచ్చు. అది ఎట్లా చేయాలంటే ఎగ్జాంపుల్ చెబుతాను మీకొచ్చేసి ఆహ్ మీరెవరినైనా ప్రేమించారు అంటే మీరెవరినైనా ప్రేమిస్తున్నారనుకో, అతను మీ ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడు. బ్లాక్ చేసినప్పుడు మీకేమనిపించిద్ది? అతను నా ఫోన్ నంబర్ బ్లాక్‌లోంచి తీయట్లేదు. అది ఎట్లా అని మీరు అనుకుంటారు. అదేవిధంగా మీరు ఇంటర్వ్యూకెళ్ళాలి. మీ జాబ్‌లో సెలెక్ట్ అవుతారా లేదా అని ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ ప్రయోగం చేస్తే మీరు జాబ్‌లో సెలెక్ట్ అవుతారు. మీకు జాబ్ వచ్చిద్దన్నమాట. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ యొక్క ప్రయోగంలో మీరు చక్కగా చేసుకున్నట్టు మీరు ఎగ్జామ్‌లో పాస్ అవుతారన్నమాట. ఈ విధంగా అన్నిటికి ఉపయోగపడిద్దన్నమాట ఇది. ఏ టు జెడ్ ఉపయోగపడిద్దన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడొచ్చేసి మీరు చాలా సింపుల్ ప్రయోగం అండి. రైట్ లెగ్ ఏదైతే ఉందో రైట్ లెగ్ పాదం మాట. అంటే పాదం ఈ వేలుంటాయి కదా! ఈ వేలుకి ఇక్కడ ఈ భాగంలో ఏం చేయాలంటే మీరు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అయిపోయినట్టుగా అయిపోవడం అంటే ఎట్లా అయిపోవటం? నేను ప్రేమించిన అమ్మాయి నాకు పలానా ఇన్ని గంటలకు ఫోన్ చేసింది. నేను ప్రేమించిన అబ్బాయి నాకు ఇన్ని గంటలకు ఫోన్ చేశాడంటే టైం కూడా గుర్తుపెట్టుకోండి. 11 గంటలకా, 12 గంటలకా, 13 గంటలకా అనేది పెట్టుకోవాలన్నమాట. అది లేదనుకున్నాననుకో నాకు 24 గంటల్లో ఫోన్ రావాలి అతని దగ్గరుండి. లేకపోతే 24 గంటల్లో నాకు మెసేజ్ చేసేసాడు. ఆడ మీకు చేయలా. కానీ ఇక్కడ మీరేమనుకోవాలి చేసేసాడు. మాకు ఫోన్ చేసేసాడు. మాకు కాంటాక్ట్‌లోకి వచ్చేసాడు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నాకు రేపు 10 గంటలకల్లా నాకు ఫోన్ చేసేసాడు. రేపు 12 గంటలకు నాకు ఫోన్ చేశాడు. మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆ విధంగా పలానా వ్యక్తి నాకు రేపు 10 గంటలకల్లా ఫోన్ చేశాడని ఈ విధంగా అరికాలు ఏళ్ళు కింద ఇక్కడ రాయాలన్నమాట. కుడికాలు, అరికాలు ఏలు కింద ఈ భాగంలో రాయాలి. రాసిన తర్వాత అది జాబ్ అయినా సరే ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకో, నేను అనుకున్న జాబ్‌లో నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాను. నాకు ఉద్యోగం వచ్చింది. ఇటు రాయాలి. నేను అనుకున్న ఎగ్జామ్‌లో పాస్ అయ్యాను. నేను మంచి మార్కులతో ఈ విధంగా మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ విధంగా అరికాలు ఆ వేళ్ళ కింద ఈ భాగంలో రాయాలన్నమాట. రాసిన తర్వాత మీరేం చేస్తారంటే అక్కడే మీరు నుంచోండి. నుంచొని ఇక్కడ మీరేం చేస్తారంటే, ఇక్కడ ఇది యూనివర్స్‌కి సంబంధించింది కాబట్టి మనం ఏది చేసినా పాజిటివ్‌గా తీసుకోవాలన్నమాట. పాజిటివ్‌గా అంటే ఏందంటే ఆహ్, అది అయిపోయిన విధంగా తీసుకోవాలి. ఇక్కడ యూనివర్స్ ఏం చెబుతుందంటే మనకి యూనివర్స్‌కి సంబంధించిన ఏదైనా సరే అది అయిపోయినట్లు మనం ఊహించుకోవాలి. కష్టంతోని మనం అడిగామనుకో నేనివ్వను మీకు. కష్టం అంటే మీకు అర్థమయ్యే విధంగా చెబుతున్నమాట. మీరు బాధపడతా అడిగారంటే నేను దాన్ని ఇవ్వలేనమాట. అందుకని మీరు నవ్వుతూ అది అయిపోయింది. మీ కష్టంలో ఉన్నా కూడా అది అయిపోయింది. సంతోషంగా, హ్యాపీగా ఉన్నాను. నువ్వు నాకియ్యి అని అడిగావనుకో నేను ఇచ్చేసేస్తా అని అట్లా యూనివర్స్ చెబుతుందన్నమాట. మీకు అర్థమయ్యే విధంగా చెబుతుందన్నమాట. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే అది మన కష్టం ఉన్నా సరే మన మనసు బాగోకపోయినా సరే మనం అక్కడ మన మనసు బాగున్నట్లుగా మనం ఊహించుకోవాలి. ఊహించుకొని ఇక్కడ మనం ఏం చేయాలి? నేను ప్రేమించిన అబ్బాయి నాకు ఫోన్ చేశాడు 10 గంటలకి. నేను ప్రేమించిన అబ్బాయి రేపు నాకు 12 గంటలకు ఫోన్ చేశాడు. లేదా నేను నన్ను ప్రేమించి మోసం చేసిన వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఈ విధంగా మీరు ఈ విధంగా మీకు అనుకూల విధంగా అది జరిగిపోయినట్లుగా రాసుకోవాలి. కుడి కాలు పాదం అంటే వేళ్ళ కింద మాట కింద భాగాన్ని రాసుకోవాలి. అది రాసుకున్న తర్వాత అప్పుడు మీరేం చేస్తారంటే నుంచొని దాన్ని ఒక 10 నిమిషాలు అది జరిగిపోయినట్లుగా అతను మీ దగ్గరకు వచ్చినట్లుగా మీరు మాట్లాడుకున్నట్లుగా మీరు హ్యాపీగా ఉన్నట్లుగా ఒక డ్రీమ్ మాట అంతే ఏం లేదు. కళ్ళు మూసుకొని ఊహించుకోవటమే మనం. మీరు వెళ్ళిపోయే శ్మశానంలోకెళ్ళి నిమ్మకాయలు కొయ్యాల్సిన అవసరం లేదు. కోళ్ళు కొయ్యాల్సిన అవసరం కుక్కలు కొయ్యాల్సిన అవసరం లేదు. ఒక డ్రీమ్ ఊహించుకోవటం ఒక యూనివర్స్‌కి ఏందో చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది ఏదైనా సరే.
అటువంటి పవర్ఫుల్ ఈ మాట నేను చెప్పేవి మొత్తం. మీరు ఊహించుకోవాలి. ఇట్లా ఊహించుకొని అప్పుడు మీరేం చేస్తారంటే అది ఇక్కడ మీరు ఇక్కడ రాశారు కాబట్టి కుడి కాలు దీన్ని ఇట్ట పెట్టేసి టక్ 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 ఇక్కడ రాశారు కాబట్టి మీరు ఇక్కడ మీరేం చేస్తారంటే 5, 10, 11, 15 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. 5 సార్లు కొట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా అరికాలని టక్ ఈ విధంగా కొట్టాలి. లేకపోతే 11 సార్లు ఈ విధంగా అరికాలని ఈ విధంగా కొట్టాలన్నమాట. ఈ విధంగా కొట్టి మీరు అప్పుడు వదిలేసేయండి. దాని గురించి వదిలేసేయండి అన్నమాట. వదిలేసేయంటే ఆటోమేటిక్‌గా రేపు మీరు ఏదైతే టైం అయితే పెట్టుకున్నారో ఆ టైంలోకల్లా మీరు నేను చెప్పిన ప్రకారంగా మేనిఫెస్టేషన్ అనేది మీరు చక్కగా మనస్ఫూర్తిగా ఊహించుకొని చేసినట్లయితే మీకు 100% రిజల్ట్ పొందుతారండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. నేనైతే 5, 6 సార్లు చేశాను కొన్ని చిన్న విషయాల మీద. చేస్తే నాకు సూపర్ రిజల్ట్ వచ్చింది. అట్లానే మీరు కూడా చేయండి. ఒకవేళ ఇప్పుడు చేసాం కుదరలేదనుకో మళ్ళీ మరుసటి రోజు చేయండి. ఇప్పుడు మీరేమన్నా వేలు అప్పు తీసుకొచ్చి నాకేం ఇయట్లా, లేకపోతే ఎవరికైనా చేతిలో పోయిట్లా. మీ అరికాల మీద ఒక కోరిక రాసుకొని నేలకేసి కొడతానికి మీకేమైంది? చక్కగా చేసుకోండి. రోజు చేసుకోండి. రోజు ఏడ్చే కన్నా కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తున్నారు కదా! చేస్తే రిజల్ట్ వచ్చింది కదా! అట్లా చేయండి. 100% రిజల్ట్ పొందుతారన్నమాట. ఇది వచ్చేసి అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. 100% కాదు. మీరు చక్కగా చేస్తే 1000% రిజల్ట్ పొందుతారన్నమాట. చాలా ఫాస్ట్‌గా ఉండిద్ది. అంటే ఆ పాదాన్ని ఈ విధంగా కొట్టాలి. ఈ విధంగా టక టక అని ఒక 11 సార్లు అయితే 11 సార్లు కొట్టండి. లేదా 5 సార్లు అనుకుంటే 5 సార్లు కొట్టండి. లేదా 10 సార్లు అంటే 10 సార్లు కొట్టండి. ఆ విధంగా కొట్టాలన్నమాట. ఓకే. ఇదొచ్చేసి ఫస్ట్ ప్రయోగం అన్నమాట. ఇదొచ్చేసి ఫస్ట్ ప్రయోగం. రెండోది వచ్చేసి ఒక ఏంజెల్ నెంబర్ చెబుతానండి. ఇది వచ్చేసి ఏంజెల్ నెంబర్ అన్నమాట. ఈ ఏంజెల్ నెంబర్ దేనికంటే ఎవరైతే మీరు ప్రేమించిన స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే మేము ఆల్రెడీ ప్రేమించుకున్నాం గురువుగారు, వాళ్ళ ఇంట్లో మరి మా పెద్దోళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని చాలామంది అనుకుంటారు. చాలామంది ఏం చేస్తున్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, గురువుగారు మేము ప్రేమించుకున్నామండి, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోవాలి, మరి ఏం చేయాలి గురువుగారు అని అడుగుతున్నారు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు ఒక పవర్ఫుల్గా నెంబర్ ఇస్తున్నా. ఈ నెంబర్ని మీరు ఏమనుకుంటారంటే, నేను ప్రేమించిన స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు నా పెళ్ళికి ఒప్పుకున్నారు, మా ఇద్దరిని హ్యాపీగా తీసుకొని మాకు పెళ్లి చేశారు, మేము సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా మా పెళ్ళికి ఒప్పుకున్నారని ఈ విధంగా పాజిటివ్గా కంటిన్యూగా మీరు ఒక 41 డేస్ చేయాలన్నమాట. 41 డేస్ కంటిన్యూగా మీరు ఏం చేస్తారు, జపం చేయాలన్నమాట. 41 డేస్ జపం చేయాలంటే చాట్ చేయాలన్నమాట. జపం చేసుకోవాలన్నమాట. ఇంటిగా అంటే ఎన్ని వేల సార్లు జపం, దీనికి ఎన్ని వేల సార్లు అని ఏమి ఉండవయ్యా, మీరు 24 గంటలు మీరు తిరుగుతా పోరుకుని ఎట్లన్నా సరే చేసుకోవచ్చు అన్నమాట. అటువంటి పవర్ఫుల్గా ఏం చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఎవరైతే ప్రేమించుకొని ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఇది. అయితే నెంబర్ వచ్చేసి ఇది వచ్చేసి 28929223. ఏంజెల్ నెంబర్ ఏదైనా సరే మనం అనుకున్న తర్వాత 289223 ఈ విధంగా మనసులో జపం చేసుకోవాలన్నమాట. ముందు దాన్ని డ్రీమ్గా ఊహించుకోవాలి. ఊహించుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, మాకు పెళ్ళి అయిపోయింది, మేము సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఇటు మా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, ఇటు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అనుకొని మీరు 41 రోజులు కంటిన్యూగా మీరు చాట్ చేయాలి. ఉదయం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మాట. దీంట్లో తిరుగుతా పొనుకొనైనా సరే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే దాన్ని డ్రీమ్గా ఊహించుకొని కళ్ళు మూసుకొని ఊహించుకోవాలన్నమాట. ఆ ఊహించుకున్న తర్వాత అప్పుడు దీన్ని మీరు 10 నిమిషాలు చెప్పే కదా, 20 నిమిషాలు చేయండి, 40 నిమిషాలు, గంట చేయండి, అట్లా మీ ఇష్టం మాట. అట్లా చేసుకోవచ్చు. ఆ విధంగా చేయండి. ఒకవేళ మేము జపం చేస్తామని రాసుకుంటాం, బుక్ మీద చక్కగా రాసుకోవచ్చు. నెంబర్ వరకు మీరు ఊహించుకుని నెంబర్ చక్కగా ఇదే విధంగా ఈ విధంగా టక్ 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 రాసుకుంటారు, కింద రాసుకుని వరుసగా అట్లా బుక్కులు రాసుకుంటే ఇంకా మంచిది అన్నమాట. ఆ విధంగా రాసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఎవరైతే లవ్ ప్రాబ్లంలు ఉన్నారో వాళ్ళ కోసం అన్నమాట. చాలా సింపుల్ రెమెడీస్ అన్నమాట ఇవన్నీ మీకు చెప్పేది. వచ్చేసి ఆ విధంగా చేయండి. ఇది వచ్చేసి లవ్కి సంబంధించింది, ఈ విధంగా చేయండి అన్నమాట. ఈ రెండు చేయండి, మీకు రిజల్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి అన్నమాట. అంటే ఈ ఏంజెల్స్ నెంబర్స్ కాబట్టి చెడుకు ఉపయోగపడవు. అంటే ఎట్లా అంటే ఎదుటి వ్యక్తిని మనం వశం చేసుకోవాలి, మనం వశం చేసుకున్న ఆస్తిని ఏదో చేయాలి, ఏదో పొందాలనుకుంటారు సార్. వీళ్ళు అటువంటి వాళ్ళకైతే ఈ పని చేయవండి. ప్రేమలో ఉండి మునిగి తేలుతున్న వాళ్ళకి, అదేవిధంగా విడిపోయి ఉన్న వాళ్ళకి, లేకపోతే భార్యాభర్తలకి, అటువంటి వాళ్ళకి మాత్రం ఈ పని చేస్తాయన్నమాట. అందుకు కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి ప్రేమికులకి, అది వచ్చేసి అందరికీ పనిచేసేది. చెప్పే కదా, A to Z కోరిక నెరవేరడం కోసం ఆ పని చేసేది అన్నమాట. ఆ విధంగా చేయండి, 100% రిజల్ట్ పొందుతారు. అయితే ఎవరు చేసినా సరే మంచి ఉద్దేశంతో చేయండి, మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అయితే కొత్త వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.